ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ఏపీలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందం. హెచ్ఎండిఏ సర్వర్ డౌన్. వెబ్సైట్లో మాయమైన చెరువుల వివరాలు. ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 హైదరాబాద్లో జెండా ఎగరవేయనున్న రేవంత్. పెద్ద మనసు చాటుకున్న తెలంగాణ పోలీసులు. వరద బాధితులకు 11 కోట్ల విరాళం ప్రకటన. తెలంగాణలో పోలీసుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. సైనిక స్కూళ్ల తరహాలోనే మంజూరు చేస్తామన్న ప్రభుత్వం. పేదలకు న్యాయం, పెద్దలకు మరో న్యాయం. హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు. కాంగ్రెస్ తీరుతో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న హరీష్ రావు. వాల్మీకి స్కామ్ డబ్బులే లోక్సభ ఎన్నికల్లో వాడారు. కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన ట్వీట్. కేసీఆర్ రీ ఎంట్రీ ఇక కలే. హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నారన్న బండి సంజయ్. తెలంగాణ వరద బాధితులకు పవన్ చేయూత. ₹1 కోటి విరాళం ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం. జూనియర్ డాక్టర్పై రోగి బంధువుల దాడి. గచ్చిబౌలిలో రేవ్ పార్టీ కలకలం. 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు అరెస్ట్. కోచింగ్ సెంటర్ల దోపిడీపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్. కేంద్ర మార్గదర్శకాలు పట్టించుకొని సెంటర్లపై కొరడా. విజయవాడలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఏపీ టీజీ సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల విరాళం అందజేత. భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి వరద. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఎలక్ట్రానిక్ సెక్టార్లో భారత్ దూసుకుపోతుంది. సెమికన్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోదీ. కర్ణాటక సీఎం సీటు ఖాళీగా లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. విద్యార్థుల ఆందోళనతో భగ్గుమన్న మణిపూర్. డీజీపీని తొలగించాలని డిమాండ్. ఢిల్లీలో వర్షాలు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. వాడివేడిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్. నువ్వా నేనా అన్నట్టుగా ట్రంప్ కమలా పరస్పర విమర్శలు. వియత్నాంలో తుఫాను విధ్వంసం. విరిగిపడిన కొండ చర్యలు. 140 మంది మృతి. ప్యారిస్ ఒలింపిక్ ఘటనపై పీటీ ఉషా నుంచి మద్దతు లేదు. వినేష్ పోగట్ సంచలన వ్యాఖ్యలు. రష్యాపై ఉక్రెయిన్ దాడి. డ్రోన్లతో అటాక్.